వాస్తవిలో దేవన్న గౌడ్ గారు మంచి పెద్దలు, మంచి జ్ఞానులు, కళాకారుల్ని గొప్పగా గౌరవించేటువంటి వ్యక్తి దేవన్న గౌడు. వాళ్ళ ఈ కార్యక్రమంలో కథాభాగం ప్రారంభంలోనే 101 రూపాయి కానుకలుగా సమర్పణ చేసుకున్నారు. వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అష్టారోగ్య భోగ భాగ్యాల్చి కాపాడి రక్షించాలని ప్రార్థన చేసుకుంటూ ఇక కార్యక్రమానికి మనం వచ్చేస్తాం. ఏం కథ చేస్తే సరిపోతుందని పెద్దలను అడుగుతూ ఆ కథా భాగాన్ని మనం ముందుకు తీసుకొని పోదాం. రెడ్డపన్న ఏం డిసైడ్ చేసింది? పాండవ రాజసూయ యాగము, పాండవరాజు స్వర్గారోహణము అన్నారు. ఆ కథ మహాభారతంలో చాలా ముఖ్యమైనటువంటి కథ. అది ఈరోజు మనమందరూ కలిసి ఈ కార్యక్రమం ఎట్లు చేస్తూ ఉన్నామో వెంకటేశన్ పేరిట్లో, అట్లా ద్వాపర యుగంలో రాత్రి ఇంకా 50 సార్లు పడింది జాతరలో నెల్లిపట్ల శ్రీ మార్గసాహేశ్వర స్వామి అక్కడ కార్యక్రమం చేసినాను. చాలా మంచి జనాలు, అంటే డే టైంలో జాతరలో. ఈడ అప్పుడే నేను వచ్చినప్పుడు ఒక మనిషిలే, ఇప్పుడు చూస్తే చాలామంది ఉన్నారు. చాలా సంతోషం. అందరూ కూడా ఎవరు మాట్లాడకుండా నిశ్శబ్దంగా వినాలని ప్రార్థన చేస్తూ కథాభాగాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్దాం. మహాభారతంలో పాండవరాజు స్వర్గారోహణం కథ పేరు అది. పాండవులంతా చేరి నరకములో ఉండే వాళ్ళ తండ్రిని ఎట్లా స్వర్గానికి పంపించినారు, రాజసూయ యాగం అనే యాగం చేసి అని వాళ్ళేం చేసినారు, ఇప్పుడు మనమేం చేస్తున్నాం, అదే మన కథ ఈరోజు. అటువంటి కథాభాగాన్ని మనం ముందుకు తీసుకొని పోతూ, బా అంటే భక్తి, రా అంటే రక్తి, తా అంటే తత్వము, ము అంటే ముక్తి. భక్తి రక్తుల చేత తత్వం వహించి ముక్తిని కలిగింపచేసే కథే మహాభారత కథ అన్నారు. దాంట్లో దీంట్లో కాదు దీంతో పని లేదు. దాంట్లో ఓహో దీనికి దానికి ఇచ్చిండవా, దానికే డిమ్మైంది అది, దానికి దీనికి ఇచ్చిండదు. బా అంటే భక్తి, రా అంటే రక్తి, తా అంటే తత్వము, ము అంటే ముక్తి. షార్ట్ తగ్గించు. కాబట్టి అటువంటి మహాభారత కథలో పాండవరాజు స్వర్గారోహణంగా కథాభాగాన్ని మనం ముందుకు తీసుకొని పోతూ, వినడు పాండవ రాజసూయము విమలగేయము కన్నపేయము, వినడు పాండవ రాజసూయము కనుడు దీన సమత శ్రేయము, కనుడు దీన సమత శ్రేయము, అనుపమ బల తరుణోపాయము, వినడు పాండవ రాజసూయము విమలగేయము కన్నపేయము. పాండవులు ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వాళ్ళని పంచపాండవులు అన్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి పేర్లు. భీమసేనుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు పంచపాండవులు అన్నారు. వాళ్ళ భార్య ద్రౌపదీదేవి. భార్య ద్రౌపదీదేవితో కలిసి, అమ్మ కుంతీదేవితో కలిసి, తల్లి కుంతీదేవితో కలిసి మయుడు నిర్మించి ఇచ్చిన సభ, దానికే మయ సభ అని పేరు. మయ సభ కాండవ దహన కాలంలో పాండవులకి శ్రీకృష్ణ పరమాత్మ సహాయంగా మయుడు నిర్మించి ఇచ్చిన సభ కాబట్టి దానికి మయ సభ అని పేరు.
ఆ మైసభలో పాండవులు కాలాన్ని గడుపుతూ ఉంటే ఒకనాడు ఆ ధర్మరాజుతో మాట్లాడాలని అప్పుడు ఆ ధర్మరాజు దగ్గరికి మైసభకి ఒక మహానుభావుడు బయలుదేరు. నారద మహాముని భగవన్ నామ సంకీర్తనతో అదివో గోవింద 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 అదివో అల్లదివో శ్రీ హరివాసము అదివో అల్లదివో శ్రీ హరివాసము పదివేల శేషుల పండగల మయము అదివో అల్లదివో శ్రీ హరివాసము అది వెంకటాచల మదిలో నగరు అదివో బ్రహ్మాండుల రూపము అది వెంకటాచల మదిలో నగరు అదివో బ్రహ్మాండుల రూపము అదివో నిత్య నివాసమఖిలమునకు వెంకటరమణ వెంకటరమణ అదివో నిత్య నివాసమఖిలమునకు అది చూడుడు అది మృక్కుడు ఆనందమయము అది చూడుడది మృక్కుడానందమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము కైవల్య పదము శ్రీ వెంకటపతికి శిరులైనది కైవల్య పదము శ్రీ వెంకటపతికి శిరులైనది భావింప సకలం సంపద రూపమదివో అదివో వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ భావింప సకలం సంపద రూపమదివో భావనములకెల్ల భావన మయము అదివో అల్లదివో శ్రీ హరివాసము శ్రీ హరివాసము శ్రీ హరివాసము వెంకటేశానము శ్రీనివాసనము వెంకటేశానము శ్రీనివాసనము వెంకటేశానము అదివో 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 జై జానకి రమణ గోవింద ఇందిరా రమణ గోవింద ఏ సార్ అంత లేకపోతే ఎట్లా పెట్టండి గట్టిగా రాధికా రమణ గోవింద
నేను పెడితే వాళ్ళు పెడతారు. అట్లా ఎప్పుడైతే కేబుల్ కొంచెం పెట్టు బలముగా పాడాల. ఎప్పుడైతే ఆ నారద మహాముని బయలుదేరి వస్తున్నాడో అప్పుడు ధర్మరాజు అన్నాడు, అతిథి దేవో భవ అభ్యాగతాం స్వయం విష్ణు. కడప లోపలికి వచ్చిన చుట్టం దేవునితో సమానం, విష్ణుమూర్తితో సమానం అన్నారు. చుట్టాలు ఇంట్లోకి వస్తే వాళ్ళ ఇంట్లో చూడాలంటే దేవుళ్ళ మాదిరి చూడాలంట. దేవుళ్ళ మాదిరి చూడమని హరికథ దాసులు చెప్పి ఆయన చుట్టాలు వస్తే నేను షేర్పైన కూర్చొని పెట్టి సాంబ్రానేసి నెత్తిని టెంకాయ కొట్టి కాలుపైన కర్పూరం అంటించేది కాదు. వాళ్ళు వస్తే గౌరవించేది. ఒకప్పట్లో చుట్టాలు వస్తే అంత మర్యాదగా మాట్లాడుతురు. ఏమన్నా అక్క బాగుందా, చిన్నలు బాగుండారా, పండ్లు ఏమన్నా పడిందా, ఎండ కాస్తా ఉందా, మంచు కురుస్తా ఉందా, కూతురు పెళ్ళి అయిపోయినా, కొడుకు ఆఫీస్కి పోతాడా, దూడు పాలిస్తా ఉందా, నూరేళ్ళు ఆయుష్ మీకు అని అంత గొప్పగా మాట్లాడుతురు. దాంట్లో మన ప్రాంతం వాళ్ళకి నేనేం నేర్పించాల్సిన పని లేదు. ఎట్లా చుట్టాలన్నా రాని దేవుళ్ళ మాదిరే చూస్తారు. మేము కారు దిక్తే ఎందరూ మమ్మల్ని మాట్లాడించిన వాళ్ళు ఏం ఆడవాళ్ళంతా చూడు అయ్యమ్మంతా ఆడికే వచ్చిండే కార్తాకే. ఏం స్వామి హరికథ దాసులు మీరైనా బాగుండారా, కాఫీ తాగుతారా, జ్యూస్ తాగుతారా, టీ తాగుతారా, గ్యాస్ తాగుతారా, సిలిండర్ గ్యాస్ కాదు జ్యూస్. అంత బాగా మాట్లాడించి మర్యాద ఇచ్చి అది గౌరవం, అది చాలా ముఖ్యం. నారద మహామునిని చూసి అంటాడు ధర్మరాజు, రండి కూర్చోండి. సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శం పాపనాశనం భాషనే సర్వతీర్థాన్ని వందనే మోక్ష సాధకం. సాధువుల దర్శనం చేస్తే మేము చేసిండే పాపాలు పోతాయి. అందుకే కూర్చోండి నేను మాట్లాడుతూ ఉంటే అప్పుడు ధర్మరాజు అంటారు, నారదా బాగా అలిసిపోయి వచ్చినట్లున్నారు, ఎక్కడికి పోయింట్రో ఏమో అన్నాడు. అప్పుడంటాడు నారద మహాముని, భూలోకానికి వచ్చే ముందర 2 లోకాలకు పోయినయ్యా. ఒకటి స్వర్గలోకం, మరొకటి నరకలోకం. ఓహో, ఆ 2 లోకాలు చూసుకొని ఇప్పుడు భూలోకానికి వచ్చినాను మీ దగ్గరికి మైసభను చూడాలా అని. అందుకే అలిసిపోయిందా నారద. అప్పుడంటాడు ధర్మరాజు, నారద నాకు కూడా చాలా రోజులు ఇంకా సందేహంగా ఉంది. ఏమిటంటే స్వర్గానికి ఎవరు పోతారు, నరకానికి ఎవరు పోతారు? బాగా జాగ్రత్తగా వినవయ్యా. మొదలు నరకానికి ఎవరు పోతారో చెప్తాను, ఆ తర్వాత స్వర్గానికి ఎవరు పోతారో చెప్తాను, జాగ్రత్తగా విను అని అప్పుడు నారదుడు ధర్మరాజుకు చెప్తున్నాడు. ఎవరెవరు పోతారు నరకానికి? నిగమోక్త విధులు మానిన వారు, పరదూషకులు, తమ్ము తామెన్నుకొనిడి వారు, కరదులు, సృజనాపకారులు, మెటవేదాంతులు, సువర్ణస్థేయులు, అన్యకాంతరతులు, సంగ్రామ వీరులను, ఎవరు పోతారు నరకానికి? నిగమోక్త విధులు మానినవారు అన్నారు. దానికి అర్థమేమంటే మనం కష్టంలో ఉన్నప్పుడు మనకెవరైనా సహాయం చేసింటే, డబ్బులు కావచ్చు, ధాన్యం కావచ్చు, భోజనం కావచ్చు, ఆ సహాయం చేసిండేవోని మర్చిపోకూడదు అన్నారు. దానికి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్తాడు? మిత్రద్రోహో కృతజ్ఞేష యశ విశ్వాసఘాతక త్రయస్తే నరకం యాతి యావచ్చంద్ర దివాకరం. అంటే ఆ కష్టంలో మనకి సహాయం చేసిందేవోని మనం మర్చిపోతే, వాడేం నాకు చేసింది అని మాట్లాడితే, ఆ మాట్లాడిన వాడు నరకానికి పోతాడు అన్నారు. పరదూషకులు, ఆయమ్మట్ల ఈయ పిట్ల అనే ఒగురు గురించి చెడ్డగా మాట్లాడుకునే వాళ్ళు పోతారంట నరకానికి, పరదూషకులు. ఈ డ్యూటీ మగోళ్ళు చాలా చేసేది, వాళ్ళ డ్యూటీలకు వాళ్ళు లేచిపోతూ ఉంటారు. అమ్మగారులు కూడా, మీరు కూడా డ్యూటీలకు పోయే వాళ్ళు చేసేయలేదు, ఇండ్లనే ఉంటారు చూడి, వాళ్ళు ఇంకా షర్ట్ ఎత్తుకొని తిప్పుతాకపోతారు కొందరు చెంతకి.
ఆడ గ్యాంగ్ మెయింటింగ్ పొద్దున్నే ఆడిపోయినాక చెత్తేసిడిచి ఆడ కొంచెం మీటింగ్ తెలిసిన చంద్రకళ ఏం శారదక్క అయ్యో ఆ శంకర్ గారు ఉండలే అని చెప్పి పిలిచి ఇట్లా మాట్లాడుకుంటారు వాళ్ళు. అట్లా ఒగురు గురించి చెడ్డగా మాట్లాడుకునే వాళ్ళు పోతారంటే నరకానికి అన్నారు. అట్లా ఆడబిడ్డలు ఈ ఊరు లేదులేమ్మా, మీరంతా మంచోళ్ళు పాపం, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. ఎట్లా నాకు బాగా తెలుసుకో ఉన్నాను. ఇక్కడ ఎందుకంటే అలాగా పరదూషకులు తన్ను తామెన్నుకొనేది వారు నాకు మించిండేవాడు ఎవడురా ఉన్నాడు అని గర్వపడితే వాళ్ళు పోతారంట నరకానికి. ఏ రంగంలోనైనా సరే తల్లి తండ్రికి సేవ చేయని బిడ్లు, తల్లి తండ్రుల్ని హింసించే బిడ్లు నరకానికి పోతారంట. తల్లి తండ్రి చచ్చిపోతే ఇట్లా నన్ను పిలిచి అరికట్ చేపించకపోతే న్యాయం వస్తుంది. నన్నే పిల్లలని రూల్ ఏమీ లేదు. ఎవరైనా సరే ఒక హరిదాసో లేదో కాసేపు భజనో ఏదో కార్యక్రమం తల్లిదండ్రుల పేరులో పెట్టాలి. అది సాంప్రదాయ గరుడ పురాణం అదే చెప్తుంది మనకి. అలాంటి బిడ్లు ఏం హరిగా చేపిస్తేదన్నా మా నాయన స్వర్గానికి పోయేది అనే బిడ్లు, అట్లనే వాళ్ళు భగవంతుణ్ణి దూషించేవాళ్ళు, హరికత్కి వచ్చి సండ్రలో లేచిపోయేవాళ్ళు. సరిగ్గా చెప్తాను దాసు, అట్లంతా ఏం బేజారు చేసుకోకూడదు. మీరు బ్రేక్ కావాలంటే పోయి రావచ్చు. అట్లని ఇంటికి పోయే పర్మిషన్ లేదు ఈరోజు. నేను బయలుదేరే వరకు మీరు పోకూడదు. నన్ను పంపించేసినాక మీరు పోవచ్చు. పంపించేసినాకంటే ఇంటికి నీ ఆడికి పంపించినట్టున్నావే, అలా కాదు. ఎందుకంటే వినాలి, ఎప్పుడు నిద్ర, ఎప్పుడు భార్య బిడ్డలు సంసారం, ఎప్పుడు బాధ్యతలు ఉంటాయి. హరికతో భజనో పరమాత్మ సంకీర్తన ఎప్పుడో ఒక్కనాడు చేపిస్తారు. ఆ రోజు కూడా వినకపోతే హిందూ సనాతన ధర్మంలో మనం పుట్టి మన జీవితం వ్యర్థం, వేస్ట్ అన్నారు. దానికోసం చెప్పుకోవడం. కాబట్టి ఇక్కడ వీళ్ళంతా పోయేది నరకానికే, కానీ ఇంక స్వర్గానికి వెళ్ళేది దీనికి ఆపోజిట్ అంతే. మంచి పనులు చేసి భగవన్ నామ సంకీర్తన చేసి తల్లి తండ్రికి సేవ చేసి గుళ్ళు గోపురాలు కట్టించి 10 మందికి సహాయం చేసి 10 మందికి ఆదర్శప్రాయంగా బ్రతికేటువంటి వాళ్ళు పోయేదే స్వర్గం. కానీ ధర్మరాజా, నువ్వు అడిగితివి కాబట్టి చెప్తా ఉన్నాను. స్వర్గంలో చూస్తే మీ నాయన లేదు, కానీ నరకంలో చూస్తే మీ నాయన చిత్రహింసలు పాలైనాడు, కష్టాలు పడుతున్నాడు. కలసి కన్పట్టునతి భయంకరము కాగా కాల నిండోలగమ్మందు కలడు నేడు పాండు నరపతి నీ తండ్రి భవ్యమూర్తి తామరసమిత్ర నిపతేజ ధర్మరాజా మీ నాయన నా కళ్ళతో నేను చూసినాను అన్నాడు నారద మహాముని. ధర్మరాజుకి చెప్పినాడు. ఎప్పుడు ఆ ధర్మరాజుతో అట్లన్నాడో ధర్మరాజు చూసినాడు, స్వామి నారద మీరు చెప్పేది నిజమేనా అన్న? కొంచెం మెల్లిగా మాట్లాడుకోండి అన్న, మెల్లిగా. ధర్మరాజా నిజం, మీ నాయన నరకంలో ఉన్నాడు, ఆ కళ్ళతో నేను చూసినాను, మాట్లాడినాను. అప్పుడు అంటాడు ధర్మరాజు, స్వామి మా నాయన రాజు కదా, రాజుగా బ్రతికి మంచి పరిపాలన చేసిండేవాడు స్వర్గానికి కదా పోవాలా, నరకానికి ఎందుకు పోయినాడు అన్నాడు. పాండవులకు తండ్రి పాండురాజు. ఈ పాండురాజుకి 2 మంది భార్యలు. పెద్ద అమ్మ కుంతీదేవి,
చిన్న ఆమె మాద్రీదేవి. ఇద్దరు భార్యలతో సంసారం చేస్తూ ఉంటే ఒకనాడు అడవికి వేటకి పోతాడు పాండురాజు. ఆ అడవికి వేటకి పోతే ఆ అడవిలో మధ్యాహ్నం 1 గంట సమయం. ఆ 1 గంట సమయంలో ఏం జరుగుతూ ఉంది అంటే ఒక ఆడ జింక మగ జింక రెండు సంభోగం చేసుకుంటున్నాయి. ఆ జింకల రూపంలో ఉండే వాళ్ళు నిజంగా జింకలు కాదు, వాళ్ళు ఋషులు, సాధువులండి. సాధువులు వాళ్ళు. వాళ్ళ పేర్లే కిందమ మహాముని, చండాంబిక అనే భార్యాభర్త ఋషులు. వాళ్ళు ఆ రోజు జింకల రూపంలో మారి సంభోగం చేసుకుంటూ ఉంటారు. ఈ వేటకు పైన వాడు గమ్మున ఉండకూడదా? దూరంగా చూసినాడు, ఛీ మధ్యాహ్నం కలుసుకుంటున్నాయేవి, వీటిని పెట్టకూడదు, చంపేయాలి అని అప్పుడు 2 బాణాలు తీసి ఆ జింకల్ని లాగింది. ఎప్పుడు బాణాలతో కొట్టినాడో ఆ 2 బాణాలకి ఆ 2 జింకలు అక్కడికక్కడే మరణిస్తున్నాయి. ఆ మరణిస్తూ ఒరే రాజా, నేను నా భార్యతో కలుస్తూ ఉన్నప్పుడు నన్ను ఎలా చంపినావో ఈ రోజు నుండి నువ్వు నీ భార్యను ముడితే తాకితే మరణింతువగాక అని శాపం పెట్టినారు. ఆ జింకలు శాపం పెట్టి ఆ 2 జింకలు అక్కడికక్కడే మరణించినాయి, చనిపోయినాయి. మీ నాయన చేసిండే పాపం ఏమేంటే ఆ 2 జింకల్ని చంపడం, జంతు హత్య చేయడం మీ నాన్న చేసిన పాపం. దాంట్లో కూడా వాళ్ళు నిజంగా జింకలు కాదు కదా, ఋషులు, సాధువులు. ఏమాయన పేరు? కింద మహాముని. కింద మహాముని, పోయిన మహాముని చెప్పింది నేను. కిందమా మా పెట్టాలా, మా తీసేస్తే పోయా కింద. కిందమ మహాముని ఆయన పేరు ఏం ఆయన పేరు? చంద్రముఖి. సరే ఏం పేరు? చంద్రముఖి పూజండు బాబా. చంద్రముఖి కాదు, చండాంబిక. కిందమ మహాముని, చండాంబిక, వాళ్ళిద్దరిని చంపడం మీ నాయన చేసిన పాపం. దానికే మీ నాయన ఈరోజు నరకంలో ఉన్నాడు. ఓహో, సరే నారదా, మా నాయన స్వర్గానికి పోవాలంటే నేనేం చెయ్యాలి అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు, దాన్ని చెప్పడం కోసమే కదా నేను వచ్చిండేది. ధర్మరాజా, ఎరిగిల్చెదమి తండ్రి సందేశము వినవయ్యా. ఎరిగిల్చెదమి తండ్రి సందేశము వినవయ్యా. నరకాలయమున పసియుడు పాటు నరనాథుడిని జనకుడిగాంచితే. మనుజులోకమన మాతరుమచుగనియో నరింపరాజ సూయంబను. మనుజులోకమన మాతరుమచుగనియో నరింపరాజ సూయంబను. పరికులోత్తమునల కాలయమున దొరికి ముక్తి కారణం వచ్చించదు. పరికులోత్తమునల కాలయమున దొరికి ముక్తి కారణం వచ్చించదు. పరికులోత్తమునల కాలయమున దొరికి ముక్తి కారణం. ఎరిగిల్ ఎరిగిల్ మీ తండ్రి సందేశము అమోరీశ వినవయ్యా. మీ నాయన స్వర్గానికి పోవాలంటే క్లారిటీగా ఉండాలి. ఆ రాజసూయ యాగము అనే యాగం చేయాలను.
ఆ యాగం చేస్తే మీ నాయన స్వర్గానికి పోతాడు. ఓహో స్వామి, యాగం ఎలా చేయాలో నాకు తెలియదే. అప్పుడు నారదుడు అంటాడు, మీరు నమ్మిండే భగవంతుడు ఉన్నాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన పిలుచుకుని రండి అయ్యా, ఆయనకి చెప్పండి, ఆయనే చేర్పిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయినాడు నారద మహాముని. అప్పుడు ధర్మరాజు అంటాడు, తమ్ముడా అర్జున, బాణాలు వేసే దాంట్లో నువ్వు గొప్పోడ్రా. ఒకసారి మన ద్వారకా నగరానికి వెళ్ళి మన బావ కృష్ణ పరమాత్మ పిలుచుకొని రాపోండి. ఆయన పైస రాపోండి ఆయన అంటే ఆయన పోతా ఉంది. మా తోడుకొని వస్తావా నువ్వా? పంపిస్తున్నా, ఉంచేకపోతేవా? సరే 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 కొన్ని అట్లా ఇంకా బయలుదేరిన ఆయన. అప్పుడు అర్జునుడు బయలుదేరినాడు ద్వారకా నగరానికి. ఇక్కడ చూడండి, కృష్ణ పరమాత్మని అర్జునుడు పిలుచుకుని వచ్చేదానికి బయలుదేరే సమయానికి అక్కడ ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నాడు అంటే హంసతూలిక తల్పం మీద పవలించినాడండి. అలా నిద్రలో ఉన్నాడు. యోగ నిద్ర అంటారు దాన్ని. యోగ నిద్ర అంటే నిద్రపోవడం కాదు, ఈ జగత్తునంతా దివ్య జ్ఞానం, దివ్య దృష్టి, పూర్వ జ్ఞానంలో చూడటం. కండ్లు మూసుకొని జగత్తును చూస్తున్నాడు. ఆ కృష్ణ పరమాత్మ పనుకొని ఉంటే ఆయన అష్ట భార్యలు, 8 మంది భార్యలు కృష్ణ పరమాత్మకి. 8 మంది భార్యలు. చూడి పరమాత్ముడు కదా ఆయన. అంటే మనకి 8 మంది అంటే అనాల్సిండేది. అక్కడ భగవంతుడు కాబట్టి ఆయనకి ఎంతమంది ఉన్నా ఇబ్బంది ఏం లేదు. 16,108 మంది గోపిక స్త్రీలు కృష్ణ పరమాత్మకి, వాళ్ళు భార్యలే. ముఖ్యమైన భార్యలు 8 మంది, అష్ట భార్యలు. ఆ 8 మంది కూడా కృష్ణ పరమాత్మ పనుకొని ఉంటే, యోగ నిద్రలో ఉంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని సేవ చేస్తున్నారు. ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు? భక్తితో రుక్మిణి పాదంబులొత్తంగా, సత్యభామాదేవి సరసమాడ, కాలింది శృంగార గరిమంబు చూపంగా, భద్ర తాంబూలంబు భద్రపరుప, నాగ్నాజితియు గానలలాపనిమశేయ, మిత్ర విందయు దాని మేళవింప, జాంబవతీదేవి సత్కథలు చెప్పంగా, ప్రియ ఆలనము చేయ అన్నారు. ఆ 8 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. కృష్ణ పరమాత్మ పనుకొని ఉంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని రుక్మిణీదేవి ఆయన పాదాలు ఒత్తుతూ ఉందంట. పాదసేవ అది సాంప్రదాయం. మొగుడేమన్నా డ్యూటీకి పోతే సాయంత్రం ఇంటికి వస్తే నీళ్ళు ఎత్తుకొని పోయి మొగిని కాళ్ళకంతా పోసి కడిగి లోపల తొడుకొని పక్కన కూర్చొని పెట్టుకొని అన్నము పెరుగు పిసికి తినిపించి, హిందూ సాంప్రదాయంలో భర్త భోజనం చేసిన తర్వాత భార్య భోజనం చేయాలి. మొగుడు తిన్నెక్కే పెండ్లాం తినాల. మీరంతా అట్లే తింటారని నాకు తెలుసులేమ్మా. 12 గంటల రాత్రి కానీ నోట్లో నీళ్ళు పోసేది మీరంతా. యజమాని రాలేదంటే రోడ్ల గుడి దగ్గరికి పడిచేది ఎదురు చూసుకోండి. లేదా నా యజమాని, నా దేవుడు రాలేదే, నా బంగారు రాలేదే, ఏడ తాగి దొరికినా పెట్టిన బట్ట. అట్లా మా అమ్మగారు ముందుండ్రు ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు ఉన్నారా? ఆ లెక్కలు వేరు, ఈ లెక్కలు వేరు. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మన అరికథలు ఇట్లా చెప్తున్నాయి. ఆరోగ్యం లేదు స్వామి, నువ్వు చెప్పేసి పోయినప్పుడు ఇంకా నా మొగినికి పెట్టిడిసే నేను తినేది అని. యాలమ్మ నీ షార్ల బలిగిలు పడింటే వాడు ముందు తిని నేను తినకుండా బచావ్ అయిపోతాను కదా. దీనికి అరికథ ఎక్కడ సాంప్రదాయం అది? అలా కాదండి. సేవ అంటే సేవలాగే ఉండాలి. ఒక 5 నిమిషాలు భోంచేసి పనుకున్నాక ఒక 5 నిమిషాలు భర్త పాద సేవ చేయాల భార్య. అంటే చేతుల్లోనే ఒత్తల్లమ్మవు. నేను చెప్పిన కదా, ఇంకేమన్నా సిగ్గెత్తుకొని మొత్తికి తెలిస్తే 11 దినాలు తిరిగాను నేను రావాల్సి పడి. అట్లా పనులు ఏమి చేయొద్దండి. మగవాళ్ళు మంచి వాళ్ళు బాగా చూసుకోండి అమ్మా. ఎందుకంటే దానికే చెప్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ రుక్మిణమ్మ పాదసేవ, ఆ రుక్మిణమ్మ పాదసేవ చేస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సేవ చేస్తూ ఉంటే
ఆ సమయానికి బయలుదేరి వస్తున్నాడు. పరమాత్మను ధ్యానం చేసుకుని అర్జునుడు ద్వారకా నగరానికి ఇలా వస్తున్నాడు. దీనులను కాపాడుటకు దేవుడే ఉన్నాడు, దేవుని నమ్మిన వారు ఎన్నడూ చెడిపోరు. ఆకలికి అన్నము, వేదనకు ఔషధం. పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడ రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా. ఎదురు చూచు కదిలేవయ్యా, ఎదురు చూచు కన్నులను కదిలేవయ్యా. పేదల మొదలాలించి విపుడము నీవే, కోరిన వరములను సగి వరదుడ నీవే. అజ్ఞానపు చీకటికి దీపము నీవే, అన్యాయము నిదిరించే ధర్మము నీవే. నీవే కృష్ణ, నీవే కృష్ణ, నీవే కృష్ణ. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడు రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా. కొంటివాణి చూడగలు బృందావనం, కొంటివాణి నడిపించే బృందావనం, కొంటివాణి చూడగలు బృందావనం. కోడనికి జ్ఞానమొసగు బృందావనం, భోగవాణి పలికించి బృందావనం. అన్నిటినీ ఆదరించు సన్నిధానం, అభయమిచ్చి దీవించే సన్నిధానం. సన్నిధానం దేవుని సన్నిధానం, సన్నిధానం. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడు రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య. కృష్ణ 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 కృష్ణ. మొక్కలవాడ అనాథరక్షక గోవిందా. మీరు కూడా ఏమరిస్తా ఉన్నారు, అంతా వాళ్ళపైనే వేస్ట్ అవుతుంది భారం, మీరు కూడా పెట్టాలా గోవిందుడు. అట్లా అర్జునుడు ద్వారకా నగరానికి వచ్చినాడు. వస్తే యోగ నిద్రలో ఉన్న కృష్ణ పరమాత్మ పైకి లేచి, బావా ఇప్పుడేనా నీ రాక, క్షేమమేనా? నా చెల్లెలు నీకంటే ఆయమ్మేలు కదా, అడిగే పది తక్కని చెప్తున్నాను సార్. ఏం చెల్లెలా? ఆ కృష్ణ పరమాత్మ అంటాడు, అందరూ క్షేమమే కదా బావా. బావా నీ దయ ఉండేంత వరకు మేమందరూ క్షేమమే. వచ్చిన కారణం బావా, మా అన్నగారు మిమ్మల్ని పిలుచుకుని రమ్మన్నారు. ఏమో కారణం నాతో చెప్పలేదండి. అయితే బయలుదేరడమేనా? బయలుదేరడమే. అయితే రథంలో కూర్చో, నేను సారథ్యం చేస్తాను. అర్జునుడు కూర్చున్నాడు. కృష్ణ పరమాత్మ సారథిగా వహించి ఇక రథాన్ని పరిగెడుతున్నాయి గుర్రాలు.
ఆకలి అయినట్లుంది, అరుస్తానే ఉంది. ఆ పోతే ద్వారకా నగరం ఇంకా ఇంద్రప్రస్థపురానికి వచ్చినారండి. వస్తే ఆ కృష్ణ పరమాత్మ వస్తాడని ఎదురు చూస్తున్నారు పాండవులు. ఆ రథం దిగినాడు. దిగిన వెంటనే బావ భీమసేన క్షేమమా, సరే బాబా. ఇంకా కూర్చో. వెరీ గుడ్ బాబా. క్షేమమా? నకులుడు అందగాడు. క్షేమమా? క్షేమమే. ఇంకా సహదేవా, అబ్బా సగిదేవా, క్షేమమా? సరే. ధర్మరాజు పెద్ద పెద్ద ఉన్నాడు. ధర్మరాజు అట్లా మనిషి కుక్కలు తెరుపుకొని దాసుకి ఇబ్బంది లేకుండా చాలా సంతోషం. అందరినీ మాట్లాడించి అందరూ క్షేమమే కదా. అప్పుడు ధర్మరాజు అంటాడు, బావా నీ దయ ఉండేనంత వరకు మేమందరూ క్షేమమే అయ్యా. ఇంకా అయితే నన్ను పిలిచిన కారణం ఏమీ లేదు కృష్ణ. మా నాన్న పాండురాజు నరకంలో ఉన్నాడంట. ఆయన స్వర్గానికి పోవాలంటే రాజసూయ యాగము అనే యాగము చేయమన్నాడు నారద మహాముని. ఈ యాగం ఎలా చేయాలనో మాకు తెలియదు, మీరే దగ్గరుండి జరిపించాలి స్వామి. ఓహో, అయితే బావా ఈ యాగము సర్వసామాన్యమైన యాగం కాదు. అశ్వమేధ యాగం చేయొచ్చు, అది మామూలుమే. రాజసూయ యాగము అనేది చరిత్రలో ఇంతవరకు చేసిండేది ఒక్కడే, అతడే సత్య హరిశ్చంద్రుడు మాత్రమే ఆ యాగం చేసినాడు. ఆయన తర్వాత ఏ రాజు కూడా ఆ యాగాన్ని చేయలేదు. ఇప్పుడు నువ్వు చెయ్యాలనుకుంటున్నావు, సంతోషమే, నువ్వు చేయగలవు కూడా, ఆ సామర్థ్యం నీకుంది. కానీ ఒక్క మాట, ఈ రాజసూయ యాగము చెయ్యాలంటే మొదలు కొన్ని నియమాలు మనం పాటించాలి అన్నాడు కృష్ణ పరమాత్మ. ఏమి ఆ నియమాలు? శత్రువులను జయించాలి, శత్రుశేషము ఉండకూడదు, రుణశేషము ఉండకూడదు. రుణం అంటే అప్పు. ఒకరు మనకు అప్పు ఉండకూడదు, మనం ఒకరికి అప్పు ఉండకూడదు. ఒకవేళ మనం అప్పున్నామనుకో ఆ యాగంలో వచ్చి వారి ఇబ్బంది చేయొచ్చు, నాశనం చేయొచ్చు. ఇంక శత్రువు, మనకి ఎవడైనా శత్రువు ఉండే అనుకో యాగాన్ని నాశనం చేస్తాడయ్యా. అందుకే శత్రుశేషము ఉండకూడదు అని నా వెంటనే ధర్మరాజు అంటాడు, కృష్ణ పరమాత్మ బావా నీకు తెలియకుండా ఉండే విషయం ఏముందయ్యా, ఈ జగత్తులో ఈ ధర్మరాజుకి ఎవరయ్యా ఉన్నాడు శత్రువు? అజాత శత్రువు అన్నాడు ధర్మరాజు. అజాత శత్రువు అంటే శత్రువే లేనివాడు అని. అప్పుడు కృష్ణుడు అంటాడు, నీకు శత్రువు లేదేమో ధర్మరాజా, నాకు శత్రువు ఉన్నాడు. నేను వాణ్ణి చంపితే తప్ప ఈ యాగానికి వచ్చి నిలబడి చేపించే అర్హత నాకు లేదు అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆ మాట వినబడగానే ధర్మరాజు అంటాడు, కృష్ణ పరమాత్మ భగవంత నీకు శత్రువు ఉన్నాడా? ఉన్నాడయ్యా. ఎవడు వాడు? ఎవడు వాడు? అతడే 18 సార్లు ఈడే పని పెట్టాము. ఆ ఇంట్లో పని పెట్టేసి నువ్వు రా అడిక ఆ జగన్ అట్లా కొందరు చిన్నోళ్ళ పేర్లు చెప్పేది వాళ్ళు పని చేయాలి. ఇంకా ఇయ్యమ్మ అట్లా ఏం కనబడలే, నాకు కత్తినే కూర్చుని తిరిగి నాకు తెలుసు. అట్లా ఎప్పుడైతే ఆ శత్రువు అన్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటాడు, పని పెట్ట ఆడే పని పెట్టు, ఆడే పని లేదు, ఈత వేస్తురా సప్పైంది. కృష్ణుడు అంటాడు,
నేను అతడు యుద్ధము చేస్తే 17 సార్లు నన్ను యుద్ధములో ఓడించిన వీరుడు అన్నాడు కృష్ణ పరమాత్మ. ఎవడు అతడే? ఎవరు? 18 సార్లు యుద్ధము చేస్తే 17 సార్లు కృష్ణ పరమాత్ముని ఓడించిన మొనగాడు. మహాభారత చరిత్రలోని ఇది గొప్ప రహస్యం అండి. కృష్ణుణ్ణి 17 సార్లు ఓడించిన వీరుడు ఎవడు అంటే మగధా దేశ పరిపాలకుడు, మగధా దేశాన్ని పరిపాలించే రాజు జరాసంధుడు. పేరు జరాసంధుడు అని వాని పేరు. అప్పుడు ధర్మరాజు అంటాడు, బాబా నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, 18 సార్లు యుద్ధం చేసినాము అన్నావు కదా, నువ్వు అతడు ఎందుకు యుద్ధం చేస్తున్నాయి? కారణమేమి? కారణం లేకుండా ఏదైనా జరుగుతుందా? ఎందుకు యుద్ధం చేస్తారంటే అప్పుడు చెప్తాడు, వాని రాజ్యానికి నేను పోలే, నా రాజ్యానికి వాడు రాలే. వచ్చిందంతా ఇబ్బంది ఎక్కడ అంటే ఆడబిడ్డలు గలాట. ఏం గలాట? ఆడబిడ్డలు గలాటి. యా హిస్టరీ తీసుకోండా, యా చరిత్ర తీసుకోండా, ఆడబిడ్డలు లేకుండా ఆయన లేకుండా చరిత్ర లేదు. కేజీఎఫ్ సినిమా తీసుకోండా, వాళ్ళ అమ్మ గలాట. RRR సినిమా తీసుకోండా, ఆ బిడ్డ మళ్ళీ గలాట. చూడి పుష్పాల శ్రీవల్లి గలాట. యా చరిత్ర తీసుకున్నా ఆడవాళ్ళు లేకపోతే ఆ చరిత్ర ఉండేది. అందుకే కదా ఆడవాళ్ళని గౌరవించేది భారతదేశంలో. అట్లా అట్లా ఎందుకంటే అసలైనటువంటి ఆ చరిత్ర అనేది చాలా ముఖ్యం. దానికోసమే ఇక్కడ కూర్చోండి ఇక్కడ వినండి. కూర్చో నీకు నామేసంలో ఎప్పటి కూర్చో నీకు కూర్చో పై శ్రాప కొంచెం అట్లా పో మీరు నా పక్క చూడండి. మీరు అక్కడ చూస్తే ఇంకా ఆయన చాలా చేస్తారు. అట్లా నా పక్క చూడాలి. కొంచెం మాటలే కొంచెం రకం వేరే కదా. మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఎప్పుడైతే ఆ జరాసంధునికి ధర్మరాజు అడిగిన దానికి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. జరాసంధునికి కృష్ణునికి ఆ శత్రుత్వం ఎందుకు వచ్చిందంటే జరాసంధునికి 2 కుమార్తెలు ఉన్నారు, కూతుర్లు. వాళ్ళ పేర్లే హస్తి, ప్రహస్తి. జరాసంధునికి కుమార్తెలు వాళ్ళ పేర్లే హస్తి, ప్రహస్తి. వాళ్ళ పేర్లు హస్తి, ప్రహస్తి. వీళ్ళు జరాసంధునికి కుమార్తెలు. ఈ జరాసంధుని కూతురులు ఏం చేస్తాడు జరాసంధుడు అంటే కంసాసురునికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కృష్ణునికి మేనమామ కంసాసురుడు. ఆ కంసాసురునికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ కంసుని కృష్ణుడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఆ చంపిన దానికి నా అల్లుని చంపుతావారా నువ్వు, నిన్ను నేను చంపుతాను, నా బిడ్డలకి భర్త లేకుండా చేస్తావా? చూడు ఎందుకంటే నా కూతుర్లకి భర్త లేకుండా నా అల్లుని చంపినావు కాబట్టి నేను నిన్ను చంపుతా అని ప్రతిజ్ఞ చేసి కృష్ణుని పైన యుద్ధానికి వచ్చినాడు జరాసంధుడు. అలాగా కారణం అనేది అదే. ఆ కారణం చేత మేము యుద్ధం చేసినాం. కానీ 17 సార్లు నేను ఓడిపోయినాను మన దగ్గర. కారణం ఏమిటి? ఆ జరాసంధుడే మహాబలస్తుడు అంటే వాని దగ్గర ఉండే సైనికులు ఇంకా గొప్పవాళ్ళు, యుద్ధ వీరులు. అంశుడు, డింబకుడు అనే యుద్ధ వీరులు పనిచేసింది జరాసంధుని దగ్గరే. వాళ్ళని చంపేనంత వరకు నేను విజయం సాధించలేదు అన్నాడు కృష్ణుడు.
ఈ మాటంతా విని ధర్మరాజు అంటాడు, కృష్ణ, భగవంతుడైన నిన్నే ఓడించే అంత శక్తి, అంత తెలివి వాడికి ఎలా వచ్చింది? వాని కథ నాకు చెప్తే వినాలనుంది స్వామి అన్నాడు ధర్మరాజు. అప్పుడు మొదలుపెట్టినాడు కృష్ణ పరమాత్మ జరాసంధుని చరిత్ర, జరాసంధుని కథ. ఇప్పుడు మనం చెప్పుకునే కథ ఎలా ఉంటుంది అంటే, మామూలుగా ఒక ఆడబిడ్డ ఒకసారి గర్భము దాలిస్తే ఒక బిడ్డని కంటుంది, లేదు ఆమెడ బిడ్డలు అంటే ఇద్దరు బిడ్డలు కంటుంది. నాకు వినబడతా ఉంటాను, మెల్లిగా మాట్లాడుకోండి. ఇక్కడ ఎందుకంటే మనం చెప్పుకునే కథలో ఇద్దరు ఆడవాళ్ళు గర్భము దాలుస్తారు, ఇద్దరు ప్రసవిస్తారు, ఒకే బిడ్డ. ఇద్దరు కంటే ఇద్దరు బిడ్డలు కదా ఉండాలా, పుట్టాలా, ఒకే బిడ్డ పుడతాడు. ఎట్లా అనేది ఇప్పుడు మన కథ. అది ఆ కథనే ధర్మరాజుకి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, వినవయ్యాని. మగధ దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు అతడే బృహద్రథ మహారాజు. పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ అడుగుతాను ఇప్పుడు. ఆ మహారాజు పేరు బృహద్రథ మహారాజు, బృహద్రథుడు. ఆయనకి ఇద్దరు భార్యలు, కాశీరాజు కుమార్తెలు. పెద్ద ఆమె కాళిందాదేవి, చిన్న ఆమె సుశీలాదేవి. సుశీలమ్మ, కాళిందమ్మ, ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరు భార్యలతో ఆయన కాలాన్ని గడుపుతూ ఉంటే ఒకనాడు ఆయన అంటాడు, పెద్ద భార్య కాళీ, సుశీ, ఎందుకే ఇలా ఉన్నారు? టమాటా గుర్చాలు దేమప్ప, భలే బాగుండమ్మా భోజనం, సూపర్. ఈయనైతే చెప్పే పనిలే, వాళ్ళు ఏం చేయండి అంతా తినేసినారు. శబాష్. ఆ తిని ఏమైనారంటే పాపము కొంచెము గొంతు తగ్గింది పాపం స్వామికి. కానీ సుశీ, మీరు బాధపడద్దండి. మీరు ఎందుకు బాధపడుతున్నారో నాకు తెలుసు. బిడ్డలు లేదు అని నన్ను తిట్టుకుంటారేమో. చూడు, మనకిక్కడ ఆ బిడ్డలు లేదు అనేటువంటి బాధ వద్దు. ఎందుకు? నేను వ్రతాలు చేసినాను, యాగాలు చేసినాను, నోములు నోచున్నాను, కనపడిన దేవులకంతా మొక్కినాను, బిడ్డ కాలేదు. ఒక పని చేద్దాం, నాకు కూడా రండి, అడవిలోకి వెళ్దాం. మీరు ఆ చింతలోని ఇంకా బయట రావాలి, నాకు కూడా రండి అని ఇద్దరు భార్యల్ని తోడుకొని బృహద్రథ మహారాజు అలా అడవిలోకి వెళ్ళినాడండి. ఆ వనము ఈ వనం అంతా చూపించుకొని, ఇదిగో ఇది గజేంద్ర వనము, గజరాజులకు మాత్రమే అనుమతి. ఇది రాజేంద్ర వనము, రాజులకు మాత్రమే అనుమతి అన్నీ చూపిస్తున్నాడు భార్యలకి. ఎప్పుడైతే ఆ భార్యలకు చూపిస్తూ చూపిస్తూ అక్కడ ఒక శబ్దం వినబడతా ఉంది ఆ మహారాజుకి. ఏమి ఆ శబ్దం అంటే, ఆ పక్కనే ఒక మామిడి చెట్టు, ఆ మామిడి చెట్టు కింద కూర్చొని ధ్యానము చేస్తున్నాడు ఒక ఋషి. ఆయన పేరే చండ కౌశిక మహాముని. ఆ ఋషి పేరు చండ కౌశిక మహారుషి. ఆయన మామిడి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నాడు, శివనామ స్మరణ చేస్తున్నాడు. ఎలాగా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వర శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వర